హలో ఎవ్రీవన్, ఇవాళ మనం వెజ్ కీమా కర్రీ చూద్దాం. వెజ్లో కీమా కర్రీయా అని షాక్ అవుతున్నారా? ఏం లేదండి, వెజ్ కీమా కర్రీ కూడా చాలా ఈజీ. స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి దాంట్లో వాటర్ వేసి తోటకూరని వేసి ఉడికించుకోవాలి. ఆ తోటకూర ఉడికాక వాటర్ లేకుండా బాగా డ్రైన్ చేసుకోవాలండి. బాగా డ్రై చేసుకొని అది ఆరాక మిక్సీ జార్లో బాగా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. 2 tablespoons బేసన్, 1 tablespoon కార్న్ఫ్లోర్, సాల్ట్ యాజ్ రిక్వైర్డ్, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకొని ఆ తోటకూర పేస్ట్ని ఇడ్లీలకి స్టీమ్ ఎట్లా పెట్టుకుంటారో అట్లా స్టీమ్ చేసుకోవాలి. ఆ స్టీమ్ చేసుకున్న దాన్ని ఫైన్ పీసెస్గా కట్ చేసుకోవాలి. చూస్తారా, లివర్ ముక్కల్లా ఉన్నాయి అవి. ఈ లివర్ ముక్కల్ని ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి. ఇంకో పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆవాలు వేసుకోవాలి. ఆ లోపల గ్రైండర్లో అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. మళ్ళీ కొంచెం ఆనియన్స్ ఇందులో వేసుకొని అవి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. తర్వాత ఈ చేసిన పేస్ట్, సాల్ట్, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి కొంచెం వాటర్ పోసి బాగా మగ్గనివ్వాలి పచ్చివాసన పోయేలాగా. ఆ లోపల ఫ్రై అయిన తోటకూర ముక్కల్ని తీసి ఈ పేస్ట్లో వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఎందుకంటే ఉప్పు కారాలు మన తోటకూరకు కూడా పట్టాలి కదా. ఇలా వెజ్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో. దీన్ని చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉండిద్దండి. మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.